ఇప్పుడు 4 రోజుల క్యాంప్ ఏదైతే అయిందో అక్కడ మా అబ్బాయి వచ్చాడు మీ దగ్గర శిబిర్లో. ఇంకా క్యాంప్లో ఆడికి ఎంత సంతోషం, ఎంత చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఇప్పుడు రావటం వల్ల వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. ఎంత మార్పు వచ్చిందంటే మేము అనుకోలేదు కూడా వాళ్ళలో ఎంత మార్పు వస్తుందని. ఇదివరకు వాడు టీవీలు చూడటంలో చాలా మనసు పెట్టేవాడు. ఇంకా ఎప్పటి నుంచి వచ్చాడో అప్పటి నుంచి టీవీ ఆనే చేయలేదు. ఇంకా అంటాడు, నాన్నగారు సినిమాలు చూడకూడదు, టీవీలు చూడకూడదు, అవి బాగోవు అంటాడు. ఇంకా మనం ఇప్పుడు చాలా చదవాలి, జీవితంలో పైకి రావాలి. ఇదివరకు నేను టీవీ ఆన్ చేస్తే నా చేతిలో నుంచి రిమోట్ లాక్కొని వాడే ఆపరేట్ చేసేవాడు. ఇప్పుడైతే నాకే చెప్తాడు, నాన్నగారు టీవీ కట్టేయండి, దాంట్లో ఎలాంటి లాభం లేదు అని అంటాడు. ఇంకా ఇక్కడ 4 రోజులు ఉండటం వల్ల వాడికి ఈ వాతావరణం చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ పూజ్య నిరుమ గారు ఏమన్నారంటే, ముందు చదువు పూర్తి చేసుకోండి. వాడిప్పుడు 2nd ఇయర్ బీకాంలో చదువుతున్నాడు. అయితే నేను ఇప్పుడు ఎక్కువ చదువుతాను. నేను అదే అన్నాను, నువ్వు ఇప్పుడు చదువు పూర్తి చేసుకొని తర్వాత ఏం చేయాలో మనం చూద్దాం. అంటే ఎంత మార్పాల్లో వచ్చింది, మేము నమ్మలేకపోతున్నాం. ఏమిటంటే మీరు ఈ మాటని మీరు కొన్ని లక్షల సార్లు మీ పిల్లలకు చెప్పి ఉంటారు. సరే, నేను ఒక్కసారే చెప్తాను. సరే, కానీ మీరు 1,00,000 సార్లు చెప్పినా దాని ప్రభావం వాళ్ళపై పడదు. నేను ఒక్కసారి చెబితే చాలు, దాని ప్రభావం లోతుగా ఉంటుంది, వారిలో మార్పు వస్తుంది. ఒకవేళ ఏ శిబిరం గురించి మీరు మాట్లాడుతున్నారో ఆ శిబిరంలో సుమారు 1000 మంది పిల్లలు వచ్చారు. వేర్వేరు ఊళ్ళ నుంచి వచ్చారు, దూరం దూరం నుండి వచ్చారు. మరి దానికి కారణం ఏమవుతుంది? లేదు, మీరు తల్లిదండ్రులు ఆలోచించి దాని విశ్లేషణ చెయ్యాలి. ఎందుకు మా మాట పిల్లలు వినట్లేదు అని. కొంత మనలోనే ప్రాబ్లం ఉంది. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అని దాన్ని వెతకడం మొదలుపెట్టండి. మా అనుభవం, పిల్లలు ఎంతో చక్కటి వారు. ఈ జనరేషన్ పిల్లలు నిజంగానే ఎంతో తెలివైన వారు, చాలా ప్రేమ ఉన్నవారు, ప్రేమించేవారు, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేస్తారు, ఏదైనా ఇచ్చేస్తారు. మనస్ఫూర్తిగా వారికి నీది నాది అనేది ఏమీ లేదు ఈ జనరేషన్లో. ఇదంతా మంచి విషయాలు వారిలో ఉన్నవి. ఆ మంచి విషయాల్ని మీరు క్షుణ్ణంగా గమనించండి, వారిని అప్రిషియేట్ చేయండి. వారిలో ఉన్న ఎన్నో విషయాలు మీలో లేవు. వీటికి భిన్నంగానే మీరుంటున్నారు. కొద్దిగా చెడు వారిలోనూ ఉంది, లేదని కాదు, కానీ దాని శాతం తక్కువ. ఆ చెడుని ఏ విధంగా సైడ్కి తోసేసి మంచిని పైకి తీసుకుని రావాలి అన్నది మన దగ్గర ఓ పద్ధతి ఉంది. ఈ విధంగా ఈ పద్ధతి ద్వారానే వారిని ప్రోగ్రెస్ అయ్యేలా చేస్తాము. 4 రోజుల్లోనే వారి మంచితనం పైకి వచ్చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా చెడు పైకి రావడానికి స్కోపే దొరకనే దొరకదు. అది పాపం అణిగిపోతుంది. మీరేం చేస్తారంటే, ఇన్ని మంచి గుణాలున్నాయి, వాటిని చూడరు మీరు. 1-2 చెడు ఉంటే గనక ఆ చెడు పైనే మీరు పడతారు. పిల్లల్ని తిడుతూ ఉంటారు, దెప్పుతూ ఉంటారు, ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. వాళ్ళకి బాధగా ఉంటుంది, మీకు అనిపించడం లేదు.
మీకు తెలియట్లేదు ఇలా చేస్తున్నారన్న విషయం. దీంతో పిల్లల సైకాలజీ పాడైపోతుంది. సరే. ఇక వారి ఎదురుగా సంస్కారం గురించి మాట్లాడలేకపోతారు. కానీ మనసులో తప్పక మీకు విరోధం ఏర్పడుతుంది. మీ మాటని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు, అపోజ్ చేస్తారు. ఇంకా ఎన్నో నోటి దురుస్తనం గనక ఉంటే ముఖంపైనే తల్లిదండ్రులకు చెప్పేస్తున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల మాటల్ని విన్నవారున్నారు. నీలాంటి పిల్లాడు నాకు పుట్టకపోయి ఉంటే ఎంత బావుండేదో అని. ఆ సమయంలో పిల్లలకి ఎంత బాధ కలిగి ఉంటుంది, ఎంత గాయం ఏర్పడి ఉంటుంది. వారి తప్పేంటి, వారి బాధ ఎంతుంది మీ ఇంట్లో పుట్టడానికి? అది సరే, వాళ్ళు చెప్పరు, కానీ నోటి దురుసు ఉందంటే ముఖం పని చెప్పేస్తారు కూడాను. ఫారెన్లో తల్లిదండ్రులు ముఖం మీద చెప్పేస్తారు, అరే మాకే మీ దగ్గర ఉండాలని ఏమీ లేదు, వీఆర్ హియర్ జస్ట్ అవుట్ ఆఫ్ యువర్ ఫన్. చెప్పండి, ఏం మిగిలింది? ఏం జవాబిస్తారు? ఈ మాత్రమేనా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి వాళ్ళ పిల్లల్ని? మనం ఎప్పటి వరకు ఎంత చెప్పాలి, ఎక్కడ ఆపాలి అనే దాని లిమిట్ ఎంత ఉండాలి? లిమిట్ కంటే ఎక్కువ చెప్తే పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? దీన్ని ఆలోచించాలి. ప్రణామం నీరుమ. మా నాన్న ఏ పని చేసినా సంతోషించరు. ఇక మీ అమ్మ నువ్వేదైనా మంచి పని చేస్తే సంతోషిస్తుందా? అమ్మ నీ పనిని సంతోషిస్తుంది. ఎక్కడుందమ్మా అడగని. నమస్తే. మీ అమ్మాయి ఏంటి చెబుతోంది? అంటే కూతురు దగ్గర ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఎలాగంటే మన ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏదైతే చేస్తారో దానికంటే ఎక్కువ పని బాగా చేయాలి, లేకపోతే మంచిగా చదవాలి. అంటే దీనివల్ల ఏదైతే అవుతుందో, అంటే దాంట్లో ఏదైతే జరుగుతుందో మాకు సంతోషం కలగట్లేదు. ఇందులో మీరేం చెయ్యాలి? ఆమెని ఎంకరేజ్ చెయ్యాలి. ఎక్స్పెక్టేషన్ వద్దు, కానీ ఎంకరేజ్ చెయ్యాలి. నిరమ్మని నేనేం చేసినా అని చెప్పి వెళ్ళిపోతారు, కానీ ఏమీ నాకు మళ్ళీ చెప్పరు. ఓకే, డూ దిస్ వర్క్. అయితే రుమా దానికోసం ఏం చెయ్యాలి? ఆమె చెప్పేది ప్రేమతో వినండి, కాస్త కూర్చుని వినండి. ఆమెకి మరి ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. నేను చెప్తున్నాను, ఈయన వినట్లేదు, మాటే వినట్లేదు. నేను చెప్తాను అనుకున్నది పూర్తి అవ్వకుండా అక్కడికి వెళ్ళిపోయారు. నిర్మా, నేను నాన్నగారికి ఏదైనా చెప్పాలనుకుంటే ఆయన విన్ను 3 సార్లు చెప్పాల్సి వస్తుంది, అప్పుడు వింటారు. ఆయనకి చెవులకు చెవుడు లేదు, ధ్యానంలో చెవుడుంది. చెప్పారు, ధ్యాస ఇంకెక్కడో. మీరు చెప్తూ ఉంటారు మరి. అయితే దానికోసం నిర్మా ఏం చేయాలి చెప్పండి? మీతో ఎవరైనా మాట్లాడితే, మీరు మీ బాస్ మాట్లాడుతున్నప్పుడు బయట నుండి ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, బంధువులు వస్తే వాళ్ళంతా కూడా మీకు 3 సార్లు చెప్పాలా? చెప్పం అలాగా. మరి అమ్మాయి ఎందుకు? ఇంపార్టెన్స్ ఇవ్వండి ఆమె చెప్పేదానికి కూడా. నీరు మా ప్రణామం. మా అమ్మాయి అక్కడి నుంచి వచ్చాక అనుకునేది వస్తే నా దగ్గర కూర్చుని మాట్లాడాలి అని, ఇంకా అలా అనుకునేది ఆయన ఇలా చెప్పాలి, ఆయన రాగానే ఏమా ఎలా ఉన్నావు, ఇలా ఇక నేను వాళ్ళని కలిసి వస్తాను, ఇక్కడికి వస్తాను, అక్కడికి వెళ్ళి వస్తాను, ఇంట్లో అంతే. ఇంకా ఇంట్లో అంటే ఈయన ఫ్రెండ్స్కి, ఆయనకి ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్. ఇక
ఇంట్లో ఇంట్లో అంటే ఉండరన్నమాట. ఇంట్లో ఉండరన్నమాట. ఇక ఆమె ఎక్స్పెక్టేషన్ ఎలా అంటే మా ఇల్లు, మా కూతురు, నా వైఫ్ అందరికీ ఎలా అంటే బాగుంది అని అనిపించుకోవాలి అని అనుకుంటారు. ఆయనకి ఈ ఈ భావం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఇక మరి అర్థం చేసుకోరు. ఇక నా బాధ్యత ఏంటి, నా బిడ్డ ఏంటి అని సమ్టైమ్స్ నాకు ఎలా అనిపిస్తుందంటే ఇండియా ఎందుకు వచ్చారు వేరే వాళ్ళని కలవడానికి, ఒక ఎక్స్క్యూజ్ కావాలి. వారందరికీ చెప్పి వస్తున్నానంటే నేను నా కూతుర్ని కలవడానికి వస్తున్నాను అని. ఇక్కడ నాతో ఏమో మాట్లాడరు ఏమీను. ఇప్పుడు కొంచెం మాట్లాడు, మరి మారు, ఉండు, టైం స్పెండ్ చేయి. ఫ్రెండ్లు తర్వాత చూసుకోవచ్చు, అటు ఇటు వెళ్ళొద్దు. ఇక రెండో విషయం ఏమిటంటే ఇక్కడికి వస్తే ఆయనకి తిరగడం అంటే చాలా ఇష్టం. ఇక్కడికి తిరగాలి, అక్కడ తిరగాలి అని, నేను అక్కడ తిరగాలి అని చెప్తూ ఉంటారు. ఓ పని చెయ్యి, అమ్మాయిని తీసుకుని తిరగడానికి వెళ్ళు. ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్తే బదులు అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఇప్పుడు నుంచి అలాగే చేస్తాను. 100% టైం ఆమెతోనే గడపచ్చు కదా. ఇక మాకు తిరగాలని వెళ్ళాలని ఉండదు. ఆయన కూడా అంటారు మనం కలిసి వెళ్దాం. ఈమె కాదు అని చెప్పేస్తుంది, నేను కాదని చెప్పేస్తాను. అక్కడికి వెళ్ళి తీరాలి అని అంటారు, వెళ్ళే తీరాలి. ఫ్రెండ్స్ దగ్గర ఆయనకి ఇంట్రెస్ట్ ఏమిటి? మీరు ఒక్కరు ఎక్కడికైనా వెళ్ళారు అంటే సరే, ఫ్రెండ్స్తో వెళ్తే ఏం మజా వస్తుంది? మీకు టైం కూడా దొరకదు. మన సొంత బంధువులు ఉంటారే, వారి వద్ద కూడా ఇలాగే వెళ్దాం అంటారు. అలా చేద్దాము, అలాగే చేస్తే ఈయనేమో ఇక్కడే ఉండరు, లండన్లో ఉంటారు. నేను మా అమ్మాయితో కలిసి ఉంటాను. ఇక ఈమె ఏడాది మొత్తంలో ఒక్కసారి కూడా ఫోన్ చేయరు. కానీ ఆయన అంటారు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది, ఇలా చేయాల్సి ఉంటుంది, ఇలా వ్యవహరించాల్సి ఉంటుంది అంటూ. ఇందులో నుండి నేను ఇలా బయటపడాలి, మరి ఏం చేయాల్సి ఉంటుంది దీనికి? అయితే నిర్మ దాంట్లో ఎలా బ్యాలెన్స్ చేయాలి? మన కర్తవ్యం ఏదైతే ఉందో అయ్యి నెరవేర్చాలా లేకపోతే లేదా? మొదటి బాధ్యత దేందో తెలుసుకుని చూడు. ముందు కర్తవ్యం అయితే నా ఫ్యామిలీకి ఇస్తాను. ఇంట్లో వెళ్ళు. సరే. ఇప్పుడు ప్రతి ఏడాది వస్తుంటే ఇక అందరికీ చెప్పేయి, నేను 2-3 రోజులు ఇంట్లోనే ఉంటాను, ఓ రోజు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి, చుట్టాలందరూ కలిసి రండి, నాతో ఉండండి, టైం స్పెండ్ చేయండి, నాతో ఉండండి, కలిసి ఉందాము, కలిసి తిందాము, మజా చేద్దాము, తర్వాత మీ ఇంటికి వెళ్ళిపోండి. ఈ రోజుల్లో మీకోసం నేను స్పెండ్ చేస్తాను. ప్రతి ఒక్కరింటికి నేను వెళ్ళలేను కదా, మీరంతా రండి, వెల్కమ్. ఒకవేళ వాళ్ళు రాకపోతే నమస్కారం, నా బాధ్యత పూర్తయింది. ప్రతిసారి వాళ్ళింటికి వెళ్ళాలని ఉందా ఏంటి? వారు రావచ్చు కదా. ఇక చాలింకా. ఆయనకి మేము సరిగ్గా ఉండము అని అనిపిస్తుంది, మా ఇంటి విషయాలు మాట్లాడతామని, ఇవే నడుస్తూ ఉంటాయి. ఎవరి గురించి మాట్లాడడానికి ఎవరికీ టైం లేదు. లండన్ వాళ్ళకి టైం ఉంది, ఇండియా వాళ్ళకి టైం లేదు. ఇంత టెన్షన్లో ఉండి వారి వద్ద టెన్షన్ తగ్గించలేకపోతున్నారు. మీరు మీ గురించి మాట్లాడడానికి టైం ఎక్కడుంది ఎవరికైనా? అందరూ తమ తమ బాధల్లో మునిగున్నారు, ఎవరికి ఇంకోరి గురించి పట్టలేదు. మీరు వెళ్తే చాలా బాగుంది, లేకపోతే ఏమీ లేదు. 1-2 సార్లు అంటారు వచ్చావో కలవలేదు అని. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు గుర్తుంచుకుని ఏడుస్తారా ఏంటి? అమ్మాయి ఏడుస్తుంది. ఎప్పుడైనా ఫోన్ కూడా చేయరు. దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది ఆయనకి మా జ్ఞాపకమే ఉండదేమో అని, అసలు మేము గుర్తుంటామా లేదా అని. ఇదేంటి, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, నిర్ణయించుకో. 1-2 ఏళ్లకి ఓసారి అందరినీ కలు, మిగతా టైంని వీళ్ళ కోసం స్పెండ్ చేయి. ఓసారి మీరండి, ఓసారి నేను వస్తాను, కాంప్రమైజ్ అవ్వండి. నీరుమా, నాకు ఫ్రెండ్ ఉంది, ఆమెతో నేను రోజు గొడవ పడుతుంటాను. ఒక్కోసారి నాకు చాలా బాధగా అనిపిస్తుంది, కానీ ఆమె లేకపోతే నాకు ఆమె చాలా గుర్తు కూడా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి నేను? ఫ్రెండ్, దీని పేరే అటాచ్మెంట్. వాళ్ళు లేకపోతే తోచదు, ఉంటేమో వారితో గొడవ లేకుండా ఉండదు.
అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ ఇంత ఎక్కువగా ఉండడం మంచిది కాదు. దుఃఖం పుట్టేంతలా అటాచ్మెంట్ ఉంచకూడదు. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్. ఒకరికొకరు తమ చదువు, ఆటలు, ఏమన్నా విషయాలు అంతవరకే ఉండాలి. కానీ మనం గొడవ పడ్డానికి ఫ్రెండ్షిప్ అనేది అవసరం లేదు కదా. నేను మా గొడవ కూడా ఎలా ఉంటుందంటే 5 నిమిషాల తర్వాత ఒకరితో ఒకరు మళ్ళీ మాట్లాడేసుకుంటాం కూడాను. చిన్నపిల్లల మనస్తత్వం ఇది. ఇక దుఃఖం ఎందుకు? దుఃఖం ఎంతసేపు ఉంటుంది? 5 నిమిషాల తర్వాత దుఃఖం కూడా పోతుందా? మరి ప్రాబ్లం ఏముంది? 5 నిమిషాల కోసం ప్రాబ్లం ఏముంది? ఒక్కోసారి అది గుర్తుకొస్తుంది, ఏ టాపిక్లో గొడవ పడ్డాము అనేది నాకు చాలా బాధగా ఉంటుంది. ఒక్కోసారి గొడవ పడితే నాకు చాలా బాధగా ఉంటుంది. గుర్తొస్తే ఏడుపు కూడా వచ్చేస్తుంది. ఇంకా ఎలా అంటే అప్పుడు మర్చిపోతామో, తర్వాత కొంచెం ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, ఇలా చేశానే, ప్రతిసారి ఇలాగే చేస్తుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా ఆలోచించకూడదు కదా. మరి మర్చిపో. 5 నిమిషాల తర్వాత మర్చిపోతే ఇక ఎప్పటికీ మర్చిపో. తర్వాత నీలో నువ్వు ఏమీ ఆలోచించకు. ఇంకా దానికి ఇంపార్టెన్స్ ఏమీ ఇవ్వకు. చిన్న చిన్న విషయాలుంటాయి, పెద్ద పెద్ద విషయాలు ఏమన్నానా ఏంటి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. దాన్ని మళ్ళీ గుర్తే చేసుకోవద్దు. ఇక గాన్ ఫర్ ఎవర్. నిరుమా ప్రణామం. ఇప్పుడు మాట్లాడుకున్నాం, ముందుది మనిషి ఎప్పుడైతే మరణిస్తాడో అయితే అతని పొజిషన్ ఏమిటి, తను ఎలా జీవిస్తాడు. మీరు చెప్పారు చాలా కష్టపడాల్సి వస్తుందని. అయితే నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక తెలిసిన ఆయన, తనకి చాలా పెద్ద ఆపరేషన్ అయింది. ఆపరేషన్ తర్వాత 5-4 లక్షలు ఖర్చు అయిన తర్వాత డాక్టర్లు చెప్పారు ఏంటంటే ఈయన చనిపోయారని. ఆయనకి ఏదైతే పైపులు పెట్టారో అవన్నీ డాక్టర్లు తీసేశారు. అంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే 4-5 రోజుల వరకు ఆ శవం అక్కడే పడుంది. దాని తర్వాత 5 లక్షల తర్వాత ఆ మనిషిలో ఒక ప్రాణం వెలిసినట్టు అయింది. ఇంక తను బతికేస్తాడు. నేను అతన్ని అడిగాను, ఏంటంటే ఎప్పుడు డాక్టర్లు అయితే చెప్పారో మీకు మీరు చనిపోయారని, అయితే ఎప్పుడైతే మీకు ఇలా జరిగిందనో అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయన ఏం చెప్పారంటే, ఎలా లైటు కట్టేస్తారో ఇంకా చీకటి పడిపోతుందో అలాగే నా జీవితంలో కూడా జరిగింది. లైటు కాసేపు కట్టేశారు. ఇంకా దాని తర్వాత నాకు ఏమీ తెలియలేదు. ఇంక నేను ఎప్పుడైతే మళ్ళీ కళ్ళు తెరిచానో నా పొజిషన్ ఎలాగుందంటే నా చుట్టుపక్కల వాళ్ళంతా సౌండ్ నాకు వినపడింది. ఇంకా అల్పురు రావటం వల్ల ఇంకా దాని తర్వాత కొంచెం నా మనసులో ఇంకా నా బాడీలో ఏదో కదిలినట్టు అనిపించింది. నేను కళ్ళు తెరిచాను. ఇంకా డాక్టర్లు కూడా చెప్పేశారు ఈ మనిషి నో మోర్ అని. అయితే ఆ మనిషి పొజిషన్ ఏంటి, లేకపోతే ఆ టైంలో తనకి ఎలా అనిపించింది? ఇలాంటి ఎన్నో విషయాలు రేర్గాని జరుగుతూనే ఉంటాయి. ఈ యోగ మార్గంలో ఇలా చెప్పబడింది, ఎప్పుడైతే ప్రాణం విడుదల అవుతున్నప్పుడు ఇక్కడ ఒక్కరికి కాదు కానీ బ్రహ్మరంధ్రం అడ్డుపడిపోతుంది. ఇక మొత్తం శరీరం నిశ్చలంగా అయిపోతుంది. కానీ జీవం శరీరాన్ని మొత్తం వదిలి వెళ్ళిపోదు, ఇక్కడ బ్రహ్మరంధ్రం వద్ద అడ్డుపడి నిలిచిపోతుందన్నమాట. అలాగే ఆయనకి ఏదో అయింది. డాక్టర్కి మాత్రం హార్ట్ బీట్ అన్నీ నిలిచిపోయాయి, లంగ్స్ వింగ్స్ అన్నీ ఫంక్షన్ నిలిచిపోతుంది. ఇక ఎలా అనిపిస్తుంది అంటే పోయాడు, చనిపోయాడు అని. కానీ
అదృష్టవశాత్తు ఆయనకి ఇక్కడ చేరుకున్నది కిందకి వచ్చింది. మళ్ళీ బ్రహ్మరంధ్రం నుండి కిందకి వచ్చి వెనక్కి మళ్ళీ దాని సంచలనం మొదలైంది. చేతన మళ్ళీ వచ్చినట్టుగా అనుభవం కలిగింది. మరి అందరికీ ఎలా ఉంటుందంటే మరణించి మళ్ళీ బ్రతికాడు అని. నిజానికి అసలు అతను మరణించనే లేదు. ఇలా అయి ఉంటుంది. చాలా మందికి ఇలా అవుతుంది. ఇలా అయి ఉంటుంది. నీరమ్మ, నేను ఎగ్జామ్ వస్తుంది కదా, చదవడానికి కూర్చుంటాను కదా, అన్నీ చదివినట్టుగానే ఉంటాయి, కానీ నాకేమీ గుర్తుండదు. అప్పుడు నేను ఏడ్ చేస్తాను. ఇలా ఎందుకు అవుతుంది? ఇది నెగటివ్ థింకింగ్. ఇంకేమిటి? అదే మళ్ళీ నీకు వచ్చినవి కూడా మర్చిపోతావు. దీనికి నువ్వు నాకు శక్తినివ్వు. ఇలా కాకుండా ఇది ఆవరణ జ్ఞానానికి ఇంకేదైనా? లేదు, నువ్వు నెగిటివ్ ఆలోచించకు. నేను మర్చిపోయాను అని. మర్చిపోవడం అనేది లేదు, అన్నీ గుర్తుంటాయి. ఇక థింక్ చేయడం అనవసరం. ఎంత ముందు వెనక్కి జరుగుతుందో అదంతా ఎగ్జామ్ టైంలో వాటంతట అవే గుర్తుకొస్తాయి. అన్నీ గుర్తుకొస్తాయి, రాస్తావు కూడా.